బాలిక, రాజుల తప్పుడు మారినప్పుడే అనుకున్నా నీకేదో పెద్ద సమస్య వచ్చింది. చెప్పు బాలిక, ఏమిటి నీ సమస్య? నాది ఒక్క సమస్య కాదు స్వామి, 2 సమస్యలు. 2 సమస్యలా? అవేంటో చెప్పు. ఒకటో సమస్య ఏంటంటే నేను ఇష్టపడేవాడిని దూరం చేసుకోవడం. అసలు సమస్య ఏంటో చెప్పు. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా స్వామి. హలో, ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు? ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నా. ఒకసారి నేను అర్జెంట్ కలవాలి, కలుస్తావా? అర్జెంటా? ఒకసారి రావా ప్లీజ్, నీతో మాట్లాడాలి. సరే వస్తున్నా. ఎంత టైం పడుతుంది? 5 minutesలో ఉంటారా? సరే దా, నేను వెయిట్ చేస్తుందా. సరే. ఏంట్రా అర్జెంట్ కాల్ చేసి రమ్మని చెప్పినావు? అసలు ఏమైంది? నిన్న ఒక విషయం అడగాలని. అడగడానికా? అదేదో ఫోన్లో అడగచ్చు కదా. అది ఫోన్లో అడిగేది కాదే, కలిసినప్పుడే అడుగుదామని రమ్మన్నా. అడుగు. అది నిన్ను ఎలా అడగాలనో భయం అవుతుంది. నా దగ్గర భయం ఎందుకురా, అడుగు. అడిగిన తర్వాత మరి ఏమనొద్దు. నువ్వు ముందు అడుగు, అనాలా వద్దా తర్వాత సంగతి. నాకు భయం అవుతుంది. అడుగుతావా లేదా? నేను వెళ్ళిపోనా? ఉండు, చెప్తా ఆగే, కొంచెం భయం అవుతుంది, అర్థం చేసుకో. సరే చెప్పు. ఏం లేదే, అందరూ లవర్స్ పెళ్ళికి ముందు కలుస్తారంట, కానీ మనం కూడా ఒకసారి కలుద్దామా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నన్ను నిజంగానే పెళ్లి చేసుకుంటావానే? ఏరా నమ్మకం లేదా? అసలు ఎందుకు వచ్చింది నీకు చెత్తాడోటు? అయితే పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ చేసుకుంటారు కదా, అది ఇప్పుడే చేసుకుందామా? ఏంట్రా మైండ్ దొబ్బిందా నీకేమైనా? ఏం మాట్లాడుతున్నావు అసలు? అయినా దాంతో ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? మనం ఏదైనా పెళ్లి తర్వాత అనుకున్నాం కదా. అది కాదే. మరి ఇంకేంటి? అరే మనం ఎలాగో పెళ్లి చేసుకునే వాళ్ళమే కదా, పెళ్లికి ముందు అయితేంది వెనకైతేంది, ఒప్పుకోవచ్చు కదనే. మా ఫ్రెండ్ గాడు వాళ్ళ లవర్ వదిలేసి వెళ్ళిపోయిందంట, ఈ విషయం వల్లనే. నాకు కూడా ఎందుకో. అంటే నన్ను అనుమానిస్తున్నావా? నా మీద నమ్మకం లేదా? నా ప్రేమ మీద నమ్మకం లేదా? అయితే నా మీద నమ్మకం లేదా? ఇప్పుడు జరిగితే ఏమైతుంది? నేను నిన్ను వదిలేస్తాను భయపడుతున్నావా? చూడు, నాకు ఇంట్లో పని ఉంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగోదు, నేను పోతున్నా. నాకు తెలిసే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తలేవు, టైం పాస్ చెప్తున్నావు. ఏమన్నావురా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి లేచిందా నీకు? ఏమన్నావు? మళ్ళీ అను ఏమన్నావు? టైం పాస్. ఇంతున్నదానివి మరి పడుకోవచ్చు కదా. అరే ప్లీజ్ రా, నువ్వు అట్లా నాకు రా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎవడో చెప్పిన దానికి నువ్వెందుకు రా ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు అట్లాంటి వాడివి కాదురా. నువ్వు నాకు ఎన్ననే చెప్పు, అది నాకు జరగాలి. అది జరిగితేనే మన ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని నాకు నమ్మకం. సరే, అది జరుగుతూనే కదా నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టు. రేపు ఏ టైంకి రావాలో చెప్పు, నేను వస్తా. రెండో సమస్య, నన్ను ఇష్టపడేవాన్ని వశం చేసుకోవడం. ఇందులో సమస్య కనిపించట్లేదు కదా. సమస్య ఉంది స్వామి. నేను ఇష్టపడేవాడు, నన్ను ఇష్టపడేవాడు ఇద్దరు స్నేహితులు స్వామి. హాయ్రా. ఏం సంగతిరా, మంచి ఖుషిగా ఉన్నావు, మొక్కలో గ్లామర్ వచ్చింది. ఏం సంగతి? నా పూర్తిని ఎంజాయ్ చేసిందా? అది రోజు చేసేదే కారా, మంచిగా రోజు బండి మీద అటు ఇటు బాగానే తిరుగుతావు కదా, ఇంకేమేం చేయి. పిచ్చోడా, ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ కాదు. నా పిల్లతోని పెళ్లి తర్వాత జరగాల్సింది ఇప్పుడే జరిగిందిరా. అవునా? అదిరా ఎంజాయ్మెంట్. అట్లా ఒప్పుకుంటారా? అరే ఈ కారం పోరీలు అట్లున్నారా, మనకంటే ఫాస్ట్ వాళ్ళే ఉన్నారు. అవునా? అవును కానీ ఈ పోరితో కాలేదు. ఏ గంత లేదు మామ, అట్లా ఉండదు అట్లా. తను పిచ్చోని వేరా, నువ్వు నిజంగా పిచ్చోని వేరా. ఈ కాలం పోరీలకి పెళ్ళికి ముందు అన్నీ వేసుకుంటేనే రేపు పెళ్ళికి ఒప్పుకుంటారు. లేదనుకున్నావు అనుకో
ఇంకొని చూసుకొని పెళ్లి చేసుకుంటారు. నువ్వు బుగ్గానే అవుతావు. అవునా ఏమోరా, కానీ తను అట్లా ఏదా, తను అట్లా యాక్సెప్ట్ బండి మీద రమ్మంటే ఎవరో చూస్తుంది అనుకుంటుంది. అయితే నువ్వు అంటే ఇష్టం లేదు ఆమెకి. అవునా? జస్ట్ ఓన్లీ నీతో టైం పాస్ చేస్తున్నారా, అందుకే నిన్ను వట్టిగా వాడుకుందామని బుగ్గగానే అవుతావు. మరి ఏం చేయాలరా? నేను చెప్పింది చెయ్యి. నీ పిల్లకు ఫోన్ చెయ్యి. పిలువు. పెళ్లి తర్వాత జరగాల్సింది ఇప్పుడే జరగాలని చెప్పు. ఏమంటుందో చూడు. అంతే అంట? బారా అబ్బారు చెప్తున్నా అంతే. ఏమని అనుకుంటుంది కావచ్చురా. పోరా, అయితే నేను ఎడిచిపెట్టి ఇంకొని పెళ్లి చేసుకుంటుంది. అబ్బో, అట్లయితే అడుగుతారా ఒకసారి? అడుగు. ఏమనుకోదు కదా? అడిగి చూడరా. అంత నా అలాంటిది కాదురా, ఏమని అనుకుంటుందేమో, నాకు భయం అవుతుంది. వాళ్ళు అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు కదా. అంతే అంట? అరే నేను చెప్పేది మంచిగా, నీకు లేకపోయినా ఆమెకు ఉంది కావచ్చు. నువ్వు ఎప్పుడెప్పుడు అడుగుతావని ఆమె వెయిట్ చేస్తుంది కావచ్చు. నువ్వు ఇంకా లేట్ చేసినావు అనుకో, ఖచ్చితంగా వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. నీ ఇష్టం రా. అంతే అంట? అంతే. సరే, నీకు ఫోన్ చేసి ఇస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సమస్య పెద్దదే బాలిక. అందుకే కదా స్వామి మీ దగ్గరకు వచ్చింది. దీనికి పరిష్కారం ఏదో మీరే చూపించాలి. బాలిక, నీ జాతకం ప్రకారం ఎక్కువ రోజులు దేన్ని కూడా ఇష్టపడే జాతకం కాదు నీ. స్వామి, నేను చిన్నప్పటి నుంచి ఏది ఇష్టపడ్డా కూడా దాన్ని ఎక్కువ రోజులు ఇష్టపడలేకపోతున్నా. అదే నా సమస్య. ఇలాంటి జాతకం గల అమ్మాయిలు పోటీలో ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు. వస్తువునైనా మనిషినైనా ఎక్కువ రోజులు ఇష్టపడకుండా ఉండే జాతకం నీది. స్వామి, మీరే ఈ సమస్యకి ఎలాగైనా దారి చూపించాలి. ఒక్కసారి వారి ఫోటోలు చూపించు బాలిక. సరే స్వామి. సరే, నేను చెప్పిన విధంగా ఈ మంత్రించిన నిమ్మకాయని నీ దగ్గర పెట్టుకో. చెప్పిన విధంగా చెయ్యి. అలాగే స్వామి. నువ్వు ఒక్క నిమిషం వెళ్ళండి, నేను అతను మాట్లాడేస్తా. అన్నా, ఏం కావాలి? రూమ్ కావాలన్నా. కపుల్సా? కపుల్సే అన్న. చూస్తే అట్లా లేరు కదా, కాళ్ళకు మెట్టలు లేవు, తాలిబొట్టు అంటే అన్న, మేము లవర్స్ అన్న. మా ఫ్రెండ్ గారు చెప్పిండని. అన్న అవి ఇక్కడ నడతలేవు అన్న, ప్లీజ్ అన్న, మీరు మా ఇబ్బంది పెట్టదు ప్లీజ్. అట్లా అర్థం చేసుకో అన్న కొంచెం. మాకు వేరే ఇబ్బంది అవుతుంది అన్న. మాకు వేరే ప్లేస్ లేదన్న, ప్లీజ్ ఈ ఒక్కసారికి అన్న ప్లీజ్. సరే, ఏమన్నా ఐడి ప్రూఫ్ ఉందా? ఏం కావాలన్నా? ఆధార్ కార్డు ఉంది అలా. సరే, ఆధార్ కార్డు దాన్ని చూపెట్టు. నీది ఓకే మరి రావాలి. సరే అన్న, ఒక్క నిమిషం తీసుకురా. ఒకసారి నీ ఆధార్ కార్డు ఇయ్యే. ఆధార్ కార్డు ఎందుకు? ఆయన అడుగుతుండు రూమ్ ఏడాట లేకపోతే. నీతో నొచ్చుడే ఎక్కువ అంటే మళ్ళీ ఆధార్ కార్డా? ఇదంతా ఏమొద్దు, ఇంటికి పోదాంపా. అబ్బా ప్లీజే, నీ దండం నేను ఇయ్య. అబ్బా ప్లీజే, అర్థం చేసుకో, నీ దండం పెట్టి కాలు మొక్కుతానే ప్లీజే. అబ్బా ప్లీజ్, ఇది ఒక్కసారి ప్లీజ్ ఒకసారి.
నేను ఇయ్యలే, ఇంటికి పోదాందా. అరే అర్థం చేసుకోవే, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇంటికంటావు. థ్యాంక్స్. ఓకే అన్న. ఒక్క రూమ్కి అయితే 2000 అన్న. 2000? అంతే అన్న, మరి మీరు కపుల్స్ కాదు కదా, లవర్స్ కదా. అబ్బా అన్న అట్లా నాకు నాగరా 500 అన్న. కలవదన్న, మళ్ళీ అది కూడా ఒక గంటనే అవుతాను, ఎందుకంటే అది ఇబ్బంది అయితే మాకు. అబ్బా అట్లా అనకే ప్లీజ్, అర్థం చేసుకో అన్న. నేను అనుకోకుండా వచ్చిందే, ప్లీజ్ చూడు అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న. అన్న సరే సరే సరే, రూమ్కి ఇస్తా, తీసుకున్నాం. సరే అన్న. ఏమో ఎవరు వచ్చినట్టున్నారు, చూసేస్తా. అన్న ఏమైంది? అన్న పోలీస్ రైడింగ్ అవుతుంది అన్న, జల్ది వెళ్ళిపోరి. ఏమైంది? పోలీస్ రైడింగ్ అవుతుంది అట్నే, బా పోదాం బా. అందుకే చెప్పినా ముందే ఇక్కడికి రావద్దు అని. నువ్వు విన్నావా? ఇన్లేనా మాట? నాకేం తెలిసే, దా పోదా. సరే. అబ్బా అట్లా అనకే, ఇక్కడ దాకా వచ్చినాం కానీ ప్లీజ్ ఇక్కడికి పోదాం. ఇక్కడ దాకా పోదామే ప్లీజ్. నేను ఎక్కడికి రాను, ఇప్పటికైంది సరిపోతుంది. ప్లీజే అర్థం చేసుకోవే, మళ్ళా కుదరదే ప్లీజ్. నేను ఎక్కడికి రాను, ఇప్పటికైంది బాగా ఓవర్ అయింది, సరేనా? కాలు మొక్కుతానే, దండం పెడతా ప్లీజ్ అర్థం చేసుకోవే. నేను వదిలిపెట్టి పోనే, నేను అర్థం చేసుకోవే. ఇంత దూరం వచ్చి కాదంటావేందే, ఎందుకు ఎట్లా చేస్తున్నావు? ప్లీజ్ నా మీద ప్రేమ లేదా అనే, ఇంతేనానే, ఒప్పుకోవే ప్లీజ్. నువ్వేమైనా వేసుకో, నేను పోతున్నా. సరే నువ్వు రేపు నా శవాన్ని చూస్తావు కానీ. సరే పోదాంపా. నాకు తెలిసే నేనంటే నీకు ఇష్టమని. కూర్చో. ఏంట్రా ఈ ఫారెస్ట్ లో? అరే పోదాం పారా, నాకు భయం అవుతుంది. ఈ అడవిలోకి తీసుకొచ్చినవేంద్రా నువ్వు అసలు? అరే అక్కడ అంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు, అది రైడింగ్ అన్నారు. ఇక్కడ ఎవరు ఉండరు, నాకు తెలిసిన ప్లేస్ ఇది. ఏమోరా, నాకు ఎందుకో భయం అవుతుంది. వెళ్ళిపోదాంపా. అరే నీకు చెప్తే అర్థం కాదే, ఎన్నిసార్లు బతులాడించుకుంటావు నన్ను? నిన్ను నమ్ముకొని ఇంత దూరం వచ్చినా ఎందుకు ఇట్లా చేసావు చెప్పు? నమ్ముకున్నావు కాబట్టి వచ్చినావు, నాకు తెలియదా? ఇక్కడ ఎవరైనా ఉంటే నేను రమ్మంటనా చెప్పు? ఎవ్వరు లేరు అని భయం అవుతుంది. ఎవరైనా వస్తే చూస్తే దూరం. ప్లీజ్ అర్థం చేసుకో, వెళ్ళిపోదాంపా. అట్లా అన్నకే ప్లీజ్. అక్కడ ఎవరు ఉన్నారా? రే ఎవర్రా నువ్వు? రే రే వీడియో ఎందుకు ఇస్తున్నారా? అరే అరే నువ్వేంద్రా ఇక్కడ వీడియో తీసుడేంది? ఏంది ఇదంతా? నువ్వేమన్నావు కదరా? నేనా? నేను ఇవ్వలేడేంద్రా? అరే నా లవర్ నన్ను వదిలేసిపోతుంది, వీడియో తీస్తేనన్నా నాతో ఉంటుంది అని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా నువ్వే. నేను వదిలేస్తుంది వీడియో తీయమన్నా? అవును. లేదే, నేనేమనలేదు. అరే నువ్వు జోకులు చేయకరా. బాలిక, ఈ సమస్య పరిష్కారంలో వారు వారే లోపడతారు, నీవు జాగ్రత్త. ఇదేందిరా మళ్ళా? నువ్వే చెప్పినావు గారా? కొడుకునే సిస్టర్
వాడు తీయమన్నాడు సిస్టర్. అరే పిచ్చి పిచ్చి ఏకరా రే. వద్దురా ప్లీజ్ సిస్టర్, మీరు వదిలేస్తారని చెప్పేసి వీడియో తీయమన్నారు సిస్టర్. మీరు పెళ్లి చేసుకోరట అని చెప్పేసి నాకు చెప్పింది సిస్టర్. లేదే నేను తీయమనిలే. అరే పిచ్చి పిచ్చి ఏకరా రే అవినాష్ కొట్టా చెప్తున్నా. ప్లీజ్ రా రే, నువ్వు నా అబద్ధం ఆడకు, నువ్వే తీయమన్నారా వీడియో. అరే నేనెందుకు తీయమంటారా? నా లవర్ నన్ను వదిలేస్తా అని చెప్పినావు కదరా. నేనెప్పుడన్నారా? చెప్పురా నేనెప్పుడన్నా? అరే నువ్వు కొట్టినా మాత్రం నిజం అబద్ధం అవుతారా? అరే కాదే నువ్వు నమ్మకే. అరే నువ్వు పిచ్చి పిచ్చి ఏకరా రే. సిస్టర్ వీడియో తీయమండి సిస్టర్, మీరు వదిలేస్తారట, మీ మీద నమ్మకం లేదట. అమ్మతోడే నేను అనలేదే ప్లీజ్. నిన్న రాత్రే మాట్లాడింది సిస్టర్, నాకు తాగిపించింది సిస్టర్. రేపు మేము ఇద్దరం వెళ్తాం, మేము కలుసుకుంటాం. అరే వీడియో తీయరా, ఈ వీడియో చూపించి నేను తను పెళ్లి చేసుకుంటారా. అరే నువ్వే గారా ఒకసారి నా పెళ్లికి ముందు కలవాలని చెప్పి నువ్వే గారా మళ్ళీ ఎందుకు ఇట్లా చెప్తున్నావురా? అరే నేను నీ దోస్తురా, నీ మాట నేను ఇంట కదరా. అరే వద్దురా ప్లీజ్ రా. అది చూస్తే ఏమనుకుంటారా? నిజమే అనుకుంటారా? ప్లీజ్ రా. సిస్టర్ నేనేం అబద్ధం అంటాను సిస్టర్, అంతా వీడియో చేసింది సిస్టర్. అరే చంపుతా నేను చెప్తున్నా, నిజం చెప్పు. ఎందుకు తిప్పుతున్నావు? వీడియో చెప్పు. సిస్టర్ నాకేం తెలియదు సిస్టర్, వీడియో అంతా చేసి సిస్టర్. అరే ఆగురా నువ్వు. నువ్వు ఇవన్నీ నమ్మకే. వాడేదో కావాలని చేసినట్టున్నాడే. నాకు అమ్మతోడు తెలియదు. ప్రామిస్. ఇలాంటి వారు కోరిక తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు బాబు. కోరిక తీరినాక వదిలించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ఛీ, నీది మరీ ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదురా. నిన్ను నమ్మచ్చినందుకు నాకు మంచి బుద్ధి చెప్పినావు. ఫోన్తో వీడియో తీపిస్తున్నావా? అయినా మీ మొగ జాతే ఇంత. నమ్ముకున్న పిల్లని మోసం చేయద్రా. నీది ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదు. ఛీ, అట్లా కాదే, నన్ను నమ్మే. వానికి నాకేం సంబంధం లేదే. వాడేదో కావాలని చేసినట్టున్నాడే. ఇదంతా ప్లాన్ తో చేసినట్టున్నాడే. నాకు తెలియదు అమ్మతోడే. అప్పు ఎందుకు ఇట్లా చేసిండు? అప్పు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? అప్పు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు ఫోన్ చేయకంటే అర్థమైతలేదా? అరే నా మాట వినే ఒక్కసారి ప్లీజ్. నువ్వు ఇట్లనే సటాయించినావు అనుకో, పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా. అరే అప్పు ఒక్కసారి వినే ప్లీజ్. అప్పు వినడం లేదు, ఏం లేదు, ఉండు. బేబీ పాపం నువ్వంటే వానికి చాలా ఇష్టం ఉన్నట్టుంది కదా బేబీ. ఇష్టమా తొక్క? అదేం లేదు. అవును బేబీ, అసలు నీకు ఈ థాట్ ఎలా వచ్చింది? అవును బేబీ, వాడిని పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకోవడానికి మన దగ్గర ఏముంది? బోడీ మెకానిక్ గాడు. అదే నువ్వు చూడు, ఓన్ గా కార్ ఉంది, బిల్డింగ్ ఉంది, లైఫ్ ఫుల్ సెటిల్. అతను ఎట్టి పరిస్థితుల్లో నాకు వశం అవుతాడు కదా. తప్పకుండా. నువ్వు బెస్టా వాడు బెస్టా? నేనే బెస్ట్ బేబీ. వాడిని వదిలేసినట్టు నన్ను వదిలేయవు కదా. ఇంకొక మాట స్వామి, ఏమిటి? అతన్ని వదిలించుకోవడం ఎలా? ఇది అప్పుడు రా చూద్దాం. ఏ బేబీ, నా పైన నమ్మకం లేదా?